ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి చేతిలో ఉండాల్సినటువంటి రెడ్ బుక్ తెలంగాణకి ఎలా వచ్చింది? అసలు తెలంగాణలో ఉన్నటువంటి రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? నారా లోకేష్ గారి చేతిలో ఉన్న రెడ్ బుక్, తెలంగాణలో ప్రత్యక్షమైనటువంటి రెడ్ బుక్ రెండు ఒకటేనా? అసలు ఈ రెడ్ బుక్ గోలేంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నారా లోకేష్ గారి చేతిలో ఉండాల్సినటువంటి రెడ్ బుక్ ఇప్పుడు సడన్గా తెలంగాణలో ప్రత్యక్షమైందని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ ఒకటేనా? ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లే ఈ రెడ్ బుక్లో కూడా ఉండబోతున్నాయా? అసలు ఏం జరుగుతుంది సార్? ఈ రెడ్ బుక్ గోల్ ఏంటి? అంటే రెడ్ బుక్ మీద పేటెంట్ లోకేష్ బాబుదే. మీరు ఇష్టం వచ్చినట్టు కాపీ కొడతానంటే ఆయన ఒప్పుకోడు. ఏది దాన్ని కూడా మరి ఇంకా మనం ఇవ్వాలా, ఏది ఆ పేటెంట్ ఎవరికి పోకుండా. ఒక సినిమా కూడా తీస్తే బెల్లగా ఉంటుంది. ఏది ఎవరైనా టైటిల్ రిజిస్టర్ చేశారో లేదో కానీ రెడ్ బుక్ అనే టైటిల్ పెట్టుకుంటే మరి బహుశా చరణ్ పెట్టుకుంటాడా, ఎవరు పెట్టుకుంటారో చూడాలి. రెడ్ బుక్ అనేది వాళ్ళ దేశవ్యాప్త సంచలనం. లోకేష్ బాబు రెడ్ బుక్ మీద చర్చ ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో వెంటనే అన్ని నగరాల్లో మనం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ వచ్చేసింది. ఫ్లెక్సీలు పెట్టారు. కాకపోతే వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీల్లో రెడ్కి అబ్రివేషన్ మార్చారు. ఆ రెడ్ బుక్ వేరు, వీళ్ళు ఇచ్చిన అబ్రివేషను వేరు. ఏది రెడ్ అంటే ఆర్ ఫర్ రిజిలెన్స్, ఈ అంటే ఎంపవర్మెంట్, డి అంటే డెవలప్మెంట్ అంటూ ఆ పునరుజ్జీవం, లేకపోతే సాధికారత, అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి అట్లా మార్చారు అబ్రివేషన్. కానీ దడిపిస్తున్నారు. రెడ్ బుక్ అంటే జనానికి దడబుడుతోంది. దడబుట్టాల్సిన అవసరం ఏంటి? తప్పు చేస్తే దడబుడుతుంది. ఇప్పుడు మీరు భయం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడు భయపడతావు, నేనెప్పుడు భయపడతాను? మనం తప్పు చేస్తే భయపడతాం. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్కి భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే అర్థం వాళ్ళంతా తప్పు చేసిన వాళ్ళు అనమాట. ఏది లోకేష్ బాబు రెడ్ బుక్ ఫ్లెక్సీలు అన్ని నగరాల్లో ఏర్పడేసరికి కొంతమంది ఐఏఎస్ల్లో కంగారు, ఐపీఎస్ల్లో కంగారు, డిఎస్పీల్లో వణుకు, ఇక సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అయితే మరీ ఇక లాగులు దడిపేసుకుంటున్నారు. ఎందుకంత పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగటం ఎందుకు? అతను ఇంకో 30 ఏళ్ళు మళ్ళీ సీఎంగా ఉంటాడని మీరు ఆశలు పెట్టుకోవటం ఎందుకు? ఆయన మునిగాడు, మిమ్మల్ని ముంచాడు. ఇప్పుడేమో మీకు జ్వరం పుట్టింది. ఏది రెడ్ బుక్ జ్వరం అన్నమాట, ఫీవర్ లాగా ఉందన్నమాట. లోకేష్ బాబు పాదయాత్రలో యువగళంలో రెడ్ బుక్ గురించి మీరంతా మాట్లాడుతున్నారు. కృష్ణ, రెడ్ బుక్ కాదు, అతని చేతిలో ఇంకో బుక్ కూడా ఉంది. నువ్వు చూసావా లేదో? ఏంటి సార్ అది? ఎవరు ఆ బుక్ గురించి మాట్లాడరేంటి? రెడ్ బుక్ గురించే మాట్లాడతారేంటి? అతను 2 పుస్తకాలతో నడిచాడు. ఒక పుస్తకం కాదు. ఒక చేతిలో రెడ్ బుక్, ఇంకో చేతిలో కాన్స్టిట్యూషన్, ఓకే, రాజ్యాంగం. అంబేద్కర్ రాజ్యాంగం ఒక చేత్తో పట్టుకుని రెడ్ బుక్ ఇంకో చేత్తో పట్టుకుని అతను నడక సాగింది. ఏది యువగళం. ఇప్పుడు ఆయన యువగళం పాదయాత్ర చేసినప్పుడు, ప్రారంభించినప్పుడు ఏం జరిగింది? జనవరి 26 ఎప్పుడు ప్రారంభించాడు. రిపబ్లిక్ డే, స్వేచ్ఛ కోసం, విముక్తి కోసం, అణిచివేతపై తిరుగుబాటు, హక్కుల పోరాటం అంటూ జగన్మోహన్ రెడ్డి హక్కులు అణిచేశాడు కదా, మీడియాను అణిచేశాడు కదా, ప్రజా సంఘాలు ప్రశ్నించే గొంతు నొక్కేసిన దీంట్లో అతని పాదయాత్ర. ఆయన పాదయాత్ర ప్రారంభానికి 20 రోజుల ముందు ఒక జీవో తెచ్చాడు. తెలుసుగా నీకు ఆ జీవో నంబర్ 1. ఏది? ఎక్కడ రోడ్ల మీద మీటింగ్లు పెట్టకూడదు, ఎక్కడ రోడ్ల మీద ర్యాలీలు చేయకూడదు. మరి ఏంటి, పాదయాత్ర చేస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో పెడితే ఆయనకు అడుగడుగున అడ్డంకులు పెట్టారు. చివరికి అతను స్టూల్ ఎక్కి మాట్లాడాల్సి వచ్చింది. అతను మైక్ లాక్కున్నారు. అతను స్టేజ్ ఎక్కనివ్వలేదు. అతని క్యారవాన్ ఎత్తిపోయారు. చివరికి అతని మైక్ వెహికల్ కూడా తీసుకుపోయారు, సౌండ్ వెహికల్. ఆ పరిస్థితుల్లో ఇక చేసేది లేక అతను అడుగు ముందుకేయటం ఆపకుండా ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకొని అందరికీ చూపించాడు. ఏమని? కాన్స్టిట్యూషన్, ఇదిగో నా హక్కు, ఇది నా హక్కు, అసెంబ్లీ అయ్యే హక్కు నాకు అంబేద్కర్ ఇచ్చాడు, నాకు నచ్చింది చెప్పే హక్కు
నాకు వాక్ స్వాతంత్రం అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిందంటూ చదివి వినిపించాడు డిఎస్పీలకి, సిఐలకి. ఎవడు ఆపితే వాడికి చదివి వినిపిస్తూ కాన్స్టిట్యూషన్ పట్టుకుని వెళ్ళాడు. అయినా ఆపారు, అయినా అడ్డంకులు పెట్టారు. అప్పుడు రెండో బుక్ తీశాడు. ఏంటది? రెడ్ బుక్. మీరు మొదటి బుక్ వదిలేశారు, ఆ రెండో బుక్ను పట్టుకుని ఇక మీరు చిలవల పలవలుగా చేస్తున్నారు. అసలు అన్నిటికీ మూలం ఇది కదా, కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు రెడ్ బుక్ గురించి ఎందుకు మాట్లాడతారు అంటే రాజ్యాంగానికి కవచం రెడ్ బుక్. అంబేద్కర్ రాజ్యాంగానికి ఒక ఛత్రంగా రెడ్ బుక్ని వాడుకున్నాడు లోకేష్. ఏమంటాడు? రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పితే వాడి పేరు రెడ్ బుక్లో రాస్తా. మళ్ళా పేర్లు రాశాడు ఆ రెడ్ బుక్. ఇప్పుడు ఆ రెడ్ బుక్ ఆయన పవర్లోకి వచ్చాడు. వచ్చిన వెంటనే మళ్ళీ బిగిన్ చేశారు. ఏమని? ఎవరెవరు ఏమవుతారో ఏంటో. నీకు అలాగే జరిగింది. సిఎస్ జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళిపోయాడు. అక్కడ తిరుపతిలో ధర్మారెడ్డి వారం రోజులు సెలవు పెట్టాడు. ఈ సెలవులు ఏంటో కానీ వీళ్ళకేమో దడుపు జ్వరం పట్టింది. ప్రమాణ స్వీకారం చేయకముందే తప్పు చేసిన వాళ్ళందరిలో దడుపు జ్వరం ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఇప్పుడు ఆ రెడ్ బుక్ ఎక్కడికి వచ్చిందంటావు? తెలంగాణకు వచ్చిందా? తెలంగాణలో కూడా ఇంకో రెడ్ బుక్ బయలుదేరిందండి. కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఏదో బీఆర్ఎస్ ఆయన ఏదో రెడ్ బుక్ రాస్తున్నాడు. అంటే ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద, వాళ్ళ అధికారుల పైన. ఇంకా రేవంత్ రెడ్డి 6 నెలలు అయిందా? 5-6 నెలలే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. 5-6 నెలలు కూడా కాని పరిస్థితుల్లో అప్పుడే రెడ్ బుక్ అవసరం ఏంటి? లోకేష్ బాబు రెడ్ బుక్ రాశాడంటే అది పాపం 4.5 ఏళ్ల అణిచివేత. జగన్మోహన్ రెడ్డిని భరించి 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 తిరగబడ్డారు. కాన్స్టిట్యూషన్ పట్టుకున్నా అక్కడ నడవలేదు కాబట్టి రెడ్ బుక్ తీశాడు. మీకు 6 నెలల్లోనే రేవంత్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నాడా? ఇప్పుడు కౌశిక్ రెడ్డి రెడ్ బుక్ అంటే అది తోటాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుందామా? ఆయన దానికి కమెంట్స్గా కింద అయినా రెడ్ బుక్ రాయాల్సింది కేటీఆర్ కదా, మరి పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు రెడ్ బుక్ రాస్తున్నాడు అనేటువంటి కమెంట్స్ కూడా వినపడుతూ ఉన్నాయి సార్. అసలు ఏంటి? తోటాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటే ఏమవుతుంది? మనం అయిపోతాం. ఇప్పుడు అసలు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో ఉంటాడా? ఎన్నాళ్ళు ఉంటాడు? రెడ్ బుక్ ద్వారా రేవంత్ రెడ్డికి రాయబారం పంపుతున్నాడా? ఇప్పటికే మనకి బీఆర్ఎస్ ఇంకా మనుగడ సాగించలేని పరిస్థితి. ఎందుకంటే 5 నెలల్లోనే నీకు 20% ఓట్ బ్యాంక్ డ్రాప్. దేశ చరిత్రలో ఏ పార్టీకి అంత ఎరోడ్ అవ్వాల. అనేక అవినీతి మరకలు, కుంభకోణాలలో విచారణ జరుగుతోంది. ఏది? కూతురేమో తిహార్ జైల్లో ఉంది. ఈయన ఎప్పుడు జైలుకి పోతాడో తెలియదు. హరీష్ రావుని జైలు పిలుస్తోంది అంటున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. కేటీఆర్ని జైలు పిలుస్తోంది అంటున్నారు. ఇలా పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు ఇది రెడ్ బుక్ని తీసుకున్నా కానీ అది వర్కౌట్ కాదనమాట. మనం ఎరోడ్ అవుతోంది వీళ్ళ ఓట్ బ్యాంక్ అన్నాను. ఏది? మనకు తెలుసు నేల కోత ఏంటి. నీకు ఉధృతంగా వరద బీభత్సం గోదావరి కానీ కృష్ణ కానీ కొడితే నేల కోత జరుగుద్ది. అవును. నీకు ఇప్పుడు నది ఒడ్డున నీ భూమి ఉంటే నీకు 10 ఎకరాలు ఉన్న భూమి 2 వరదల తర్వాత 2 ఎకరాలు అయిపోద్ది. ఎందుకంటే భూమి ఇరిగి నదిలో కొట్టుకుపోతుంది. నేల కోత అంటాం. సాయిల్ ఎరోషన్, మృత్తికా క్షయం. ఏంటంటే మళ్ళీ మీరు జియాలజీలోకి వెళ్తున్నారు అనొచ్చు. మృత్తికా క్షయం తెలుసు, నేల కోత తెలుసు, ఓట్ల కోత ఇప్పుడే చూస్తున్నాం. ఏది? ఓట్స్ ఎరోషన్ అన్నమాట. నీకు 37% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీఆర్ఎస్ 4 నెలల్లో 17%కి పడిపోయింది. 20% ఓట్ బ్యాంకులో 15% బీజేపీ ఎత్తుకుపోయింది. 5% రేవంత్ ఆయన జల్లలో వేసుకున్నాడు. 20% మరి నీకు 4 నెలల్లో తెగవతల పడిందంటే ఇంకెంత మిగిలింది? 17% ఓట్ బ్యాంక్ ఉంటుందంటావా? 17 నెలలన్నా 17 రోజులు అంటావా? దురదృష్టకరం.